క్లీన్ చేసినప్పుడే జెమ్స్ బయట పడతాయి కదా. సో దిలీప్ నాకు కాలేజ్లో లవ్ లెటర్స్ అవి రాసిన నోట్బుక్ అనమాట. ఒక సెమినార్ కలిసి అటెండ్ అయ్యాము. సో దీని మీద రాసి నాకు పాస్ చేసేవాడు, నేను చదివి నవ్వు ఊరుకునేదాన్ని. అట్లనే అనమాట. నేను చెప్తాను, జాబ్లీని పటాయించడానికి వెళ్ళినప్పుడు 6 సిగ్మా సెషన్స్ ఉండేది. నా ముందర కూర్చునేది జాబులి, నేను వెనకాల కూర్చున్నాను. రాసి ఇట్లా చూపించాను, ఇట్లా 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 అట్లా పడేసేవాళ్ళం మనం. అసలు అప్పట్లో నేను రాసిన ప్రతి పదం నీ సొంతం, దానిలో దాగుంది నా హృదయం, ప్రాణం లేని నా పదాలకు పదాలకు కరెక్టే ప్రాణం పోయాలి నీ పలుకులు. ఇప్పుడేమో ఆపేమంటున్నాం. నా చేతుల్లో నువ్వు ట్విన్ టవర్ అయి, నీ చుట్టూ నేను విమానమై తిరుగుతూ ఉన్నా. క్రింజ్. నీ శ్వాసే నా ఊపిరి, నీ నవ్వే నా గుండె చప్పుడై, నీ ఊహే నా ఆలోచనై, నీ మాటే నాకు వేదమై, ఉంటావు నాలోనే నువ్వు నా ప్రాణమై, ప్రేమతో నీ దాసు. అప్పుడులో పీక్ బ్రో ద లవ్స్ ఆఫ్ ద లవర్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ మై లోపల నుంచి. అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ అప్రిషియేట్ చేస్తూ మా ఈ జర్నీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వీఆర్ ఎట్ 277K రైట్ నౌ. మన జర్నీ 300K కి త్వరగా రీచ్ అవ్వాలంటే మీ అందరూ సబ్స్క్రైబ్ అవ్వాలి. ఇంకా 73% వ్యూవర్స్ అన్సబ్స్క్రైబ్డే ఉన్నారు. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అప్కమింగ్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి ఫన్ అండ్ ఇన్ఫర్మేటివ్. ఈ రోజుటి వీడియోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, జీసీతో మూవ్ అయ్యామా ఆర్ జీసీ కోసం మూవ్ అయ్యామా అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందైతే ఎన్ని స్టేటస్లు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా అప్లై చేయాలి, ఆ ప్రొసీజర్ అండ్ జర్నీ గురించి ఒకసారి క్విక్ గా బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే అది అర్థం కాకపోతే జీసీకి ఉండే వాల్యూ ఏంటి, ఒక జీసీ కోసము యుఎస్ కి స్టూడెంట్ గా వెళ్ళిన వాళ్ళు ఎంత తప్పిస్తారు అండ్ వాట్ దే గో త్రూ అన్నది ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి విల్ బి ఏబుల్ టు రిలేట్ టు. బట్ చిన్న డిస్క్లైమర్, ఐఎమ్ నో ఎక్స్పర్ట్ ఆన్ యుఎస్ ఇమిగ్రేషన్. ఇదంతా నేను దిలీప్ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అండ్ మా సర్కిల్ ఫ్రెండ్స్ లో చూసిన దాన్ని బట్టి గెయిన్ చేసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఆ స్టేటస్ తోనే స్టార్ట్ చేద్దాం. F1 అంటే మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ కి ఒక యుఎస్ లో యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఈ స్టేటస్ తో స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ గా అయితే F1 వస్తే అమ్మయ్య లైఫ్ సెట్ అయిపోయింది అనిపిస్తుంది. యుఎస్ మూవ్ అయ్యాక తెలిసేది ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఇంకా చాలా స్టేటస్, అప్రూవల్స్ అండ్ పేపర్ వర్క్ పెండింగ్ ఉంది అని ముందే రియలైజ్ అవుతాం. మాస్టర్స్ అయిపోయాక ఓపీటీ స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ గా 1 year ఇస్తారు. మన దగ్గర ఏదైనా జాబ్ ఉంటే దెన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 2 years అప్లై చేసుకోవచ్చు. ఈ 3 years ఇన్ టోటల్ ప్రతి ఇయర్ మనం H1 వేసుకోవచ్చు. ఏ ఇయర్ మన H1 పిక్ అయ్యి అప్రూవ్ అవుతుందో ఆ ఇయర్ నుంచి H1 స్టార్ట్ అయిపోతుంది. ఆర్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as కౌన్సిలర్ ప్రాసెస్ వేర్ మన 3 years ఆఫ్ ఓపీటీ కంప్లీట్ గా యూజ్ చేసుకున్నాకే H1 స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ ఓపీటీ ఎంత కుదిరితే అంత యూజ్ చేసుకోవాలనుకుంటాం. బికాస్ ఓపీటీ లో మెడికేర్ అండ్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్సెస్ పే చేయక్కర్లేదు. బట్ ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కి H1 లాటరీ పిక్ లో పిక్ అవడమే చాలా అదృష్టము. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే చాలా రిస్కీ అనే చెప్పొచ్చు. అందుకే ఎవ్రీ ఇయర్ వేసుకోవడమే బెటర్ ఆప్షన్. వన్స్ H1 పిక్ అయ్యాక మనకి 6 years ఉంటుంది. బేస్డ్ ఆన్ ద జాబ్ 1 year రావచ్చు. దెన్ ఎక్స్టెన్షన్స్ అప్లై చేసుకుంటూ ఇన్ టోటల్ 6 years యూజ్ చేసుకోవచ్చు. ఈ 6 years తర్వాత కూడా H1 ఎక్స్టెన్షన్ కావాలి అంటే మనం పర్మ్ వేసి I-140 అప్రూవల్ ఉంటే ఎన్ని సార్లు అయినా H1 ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ పర్మ్ అప్రూవల్ కి ఆల్మోస్ట్ 2 years పడుతుంది ప్రస్తుతం. అండ్ I-140 అప్రూవ్ అయితేనే మన H4 EAD అన్న స్టేటస్ వస్తుంది మన డిపెండెంట్ స్పౌస్ కి. అండ్ వేర్ దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ ఆర్ బిజినెస్. 140 అప్రూవ్ అయినంత మాత్రాన జీసీ వచ్చినట్టు కాదు. జీసీ డేట్స్ ఎప్పుడైతే కరెంట్ అవుతాయో ఈ 140 అప్రూవల్ ఉంది. దెన్ మళ్ళీ పేపర్ వర్క్ సబ్మిట్ చేసి ఇంకా చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది. అప్పుడు జీసీ వస్తారు. అండ్ ప్రస్తుతం నడుస్తున్న డేట్స్ కి 2012 తర్వాత మీ డేట్ ఉంటే మనకి ఐదర్ 50 years పట్టొచ్చు, 40 years పట్టొచ్చు ఆర్ 30 years. ఈ డేట్స్ ముందు కన్నా వెళ్ళొచ్చు, వెనకన్నా రావచ్చు. ఇది వెరీ అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్సర్టైన్. అలాని సామాన్ అన్ని వదలలేకపోతున్నాము. చాలా మెమరీస్ అటాచ్ అయి ఉన్నాయి. అండ్ అన్నిటినీ చాలా ప్రేమగా చూసుకుంటా నేను. బట్టలు కానీ, జ్యువెలరీ కానీ, చెప్పులు కానీ, ఇంట్లో వస్తువులు కానీ. చెప్పులు అయితే 2012 నుంచి ఒక చెప్పులు అక్కడే ఉన్నాయి. నేను ఎట్లా అంటే 1-2 కొంటాను, అవి చిరిగే వరకు, అవి చిరిగి చాట్ అయ్యే వరకు వాడతాను.
ఏంది ఎస్కిమోలా రెడీ అని అనుకున్నాడు. ఇది యూనో వింటర్ కాబట్టి వింటర్ జాన్ మంత్ వస్తుంది ఇంకా 2 days లో. యా వర్ణికాని డే కేర్, యాక్చువల్లీ ఈరోజు సండే సో వర్ణికాకి డే కేర్ లేదు, బట్ ఈరోజు వెదర్ బాగుంది సో వర్ణిక డే కేర్ ఆమెని రిక్వెస్ట్ చేసాము, కొంచెం ఈరోజు చూసుకుంటారా ఒక 3 hours అని చెప్పేసి అడిగితే తను చూసుకుంటా అన్నారు. వివాన్ లోపల ఐప్యాడ్ చూసుకుంటున్నాడు. లెట్స్ గెట్ టు ద వర్క్. గ్లౌజ్ వేసుకోవాలి అవసరం లేదు దిలీప్, అంత చల్లగా లేదు టుడే. ఇట్ ఇస్ గోర్లు గుచ్చుకుంటాయి కదా అక్కడ వెయిట్ లిఫ్ట్ చేశారు. అంత వెయిట్స్ ఏం లేవు. ఆల్రెడీ యాక్చువల్లీ కపుల్ ఆఫ్ టైమ్స్ గరాజ్ క్లీన్ చేసాం, 3-4 times అయినాయి. మామే ఉన్నప్పుడు చాలా పని ర్యాప్ చేసాము, జస్ట్ కొద్దిగా ఉంది అది కంప్లీట్. యుఎస్ లో వీసా స్టేజెస్ అన్ని దాటడం ఒకెత్త అయితే, మళ్ళీ ఇండియా వచ్చిన ప్రతిసారి మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వ్యాలిడ్ వీసా స్టాంప్ లేకపోతే దీనికి మళ్ళీ స్లాట్ ఎత్తుక్కోవడం, DS-160 ఫిల్ చేయడం, ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. అండ్ పాస్పోర్ట్ 1 week లో రావచ్చు, 2 weeks పట్టొచ్చు, 2 months పట్టొచ్చు. ఇంత తలనొప్పి ఇంత ప్రొసీజర్ ఉన్నప్పుడు అసలు ఎందుకు వెళ్తున్నారు యుఎస్ కి అని అడగొచ్చు. యుఎస్ ఇస్ ఎ కంట్రీ దట్ ఫుల్ఫిల్స్ యువర్ డ్రీమ్స్. నేను దిలీప్ ఏ రోజు రిగ్రెట్ అవ్వం మా to go to US for our masters or our life there. We are very very thankful to the country. ఈ రోజు whatever we are is because of the time we spent in the country. ఆ టైమ్ లో మన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయంటే, మాకు కెరియర్ కావాలి, మా లైఫ్ సర్టెన్ వే లో ఉండాలనుకుని వెళ్ళాం. బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు ఈ స్ట్రెస్ అంతా భరించి, అండ్ మెయిన్ గా మేము చాలా మందిని చూసాము మా సరౌండింగ్స్, పేరెంట్స్ కి హెల్త్ బాగోకపోవటం, వాళ్ళు ఇన్ఫాక్ట్ చనిపోయిన సిచ్యువేషన్ లో 2 కొడుకులు బయట ఉండి ఆర్ 2 పిల్లలు బయట ఉండి వాళ్ళు లాస్ట్ రిచువల్స్ కి కూడా ఇండియాకి రాలేకపోయారు. అండ్ మన దగ్గర అంతా బానే ఉంది, ఇమీడియట్ గా బయలుదేరిన టైం కి పేరెంట్స్ కి లాస్ట్ మూమెంట్స్ లో ఇక్కడికి వచ్చి వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయినవి చాలా చూసాం. అప్పుడు నాకు దిలీప్ కి ఒక ఫోబియా, ఒక భయం పట్టుకుంది అనమాట. నాకు మెయిన్ గా మా అమ్మమ్మ తాతయ్య నాకు మా పేరెంట్స్ లాగే, నేను అమ్మ నాన్న అనే పిలుస్తాను వాళ్ళని. వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు, నేను వాళ్ళ పక్కనే ఉండాలి, వాళ్ళ ప్రతి చిన్నది ఇప్పుడన్నా నేను దగ్గరుండి చూసుకోవాలి అండ్ సెలబ్రేట్ చేసుకోవాలి అన్నది నా కోరిక. ఇంకో పక్కన వీసా స్ట్రెస్ వేరే లెవెల్లో ఉంటుంది. సే H1B లో ఉన్నారు, జాబ్ పోయింది, 60 days లో మనం వేరే జాబ్ తెచ్చుకోకపోతే వీ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. మనకి ఫైనాన్షియల్ గా 1 year సర్వైవ్ అయ్యే ఫండ్స్ ఉండొచ్చు మన బ్యాంక్ అకౌంట్ లో, బట్ స్టిల్ వీసా లేకపోతే అన్ని సర్దుకోవాలి. సో దిస్ ఇస్ వెరీ స్పెషల్. ఇది మా ఇద్దరి ఫేవరెట్ కోట్. కెమెరా కనిపిస్తుంది అర్థంలో, బట్ ఎనీవే ఎవ్రీ లవ్ స్టోరీ ఇస్ బ్యూటిఫుల్ బట్ అవర్స్ ఇస్ మై ఫేవరెట్. ఇప్పటి నుంచో ఉంది, తీసుకెళ్దాం. అండ్ స్పౌస్ H4EAD లో ఉందంటే H1 మీద డిపెండెంట్, సో H1 పోతే H4EAD కూడా పోతుంది. ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్ లో ఒక జాబ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఈచ్ పాసింగ్ డే H1 హైర్ చేసుకునే కంపెనీస్ దొరకడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ కంపెనీ దొరికినా పే కూడా చాలా తగ్గింది మార్కెట్ లో గత 3-4 years గా, బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ కమింగ్ ఇన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు తక్కువకి పని చేస్తారో వాళ్ళకి ఇచ్చేద్దామని చూస్తున్నారు. ఇన్ పాస్ట్ అమెరికన్స్ అంత ఎక్కువ బ్యాచిలర్ డిగ్రీ చేసే వాళ్ళు కాదు అండ్ వాళ్ళు ఐటీలోకి వచ్చే వాళ్ళు కాదు. బట్ లాస్ట్ డెకేడ్ గా వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ సంపాదించడం, ఐటీలో జాబ్ చేసే వాళ్ళు పర్సెంటేజ్ చాలా పెరిగింది. బికాస్ దే ఆల్సో హ్యావ్ రియలైజ్ దట్ ఐటీ పేస్ వెల్ అండ్ యూ కెన్ హ్యావ్ అ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ బై వర్కింగ్ ఇన్ ఐటీ. సరే తక్కువ పేకి కమిట్ అయ్యి జాబ్ స్టార్ట్ చేసినా గానీ ప్రస్తుతం యుఎస్ లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా తగ్గింది. లేట్ అవర్స్, వీకెండ్ అండ్ బాగా రుద్దడం స్టార్ట్ చేశారు వర్క్ లో. దీనికి తోడు హౌసింగ్ మార్కెట్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందంటే సింగిల్ శాలరీ మీద ఇల్లు కొనడం ఒక డ్రీమే. 2 సంపాదిస్తే కానీ ఇంటికి కమిట్ అవ్వలేము. అండ్ మీరు బాగా సేవ్ చేయాలని చూస్తున్నారు అంటే వెకేషన్స్ కంప్లీట్ గా క్యాన్సిల్ చేసేయాలి. ఒక్క ఇండియా ట్రిప్ మన సేవింగ్స్ పర్ ఇయర్ లో హాఫ్ పైగా కట్ చేసేస్తుంది. ఫ్లైట్ టికెట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, ఈ వీసా అప్లికేషన్స్, ప్రీమియం ప్రాసెస్ అని ప్రతి దానికి మనం డబ్బులు వాటర్ లాగా ఖర్చు పెడితేనే ఒక ట్రిప్ ఇండియాకి వెళ్ళి రావచ్చు ఆర్ ఒక వెకేషన్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇలాంటప్పుడు మాకేమనిపించిందంటే దీనికంటే ఇండియా వెళ్ళిపోవడమే నయం కదా. మనకంటూ సొంత ఇల్లు ఉంటే మేజర్ గా మనం ఖర్చు పెట్టేది పిల్లల ఎడ్యుకేషన్ ఒకటే. సో మనం సంపాదించే దాంట్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కంటూ తీసి పెడితే మిగతావి ఒక పోర్షన్ బాగానే సేవ్ చేసుకోవచ్చు. మన సేవింగ్స్ డెఫినెట్ గా యుఎస్ కి ఈక్వల్ ఉండవు, సాలరీస్ కూడా యుఎస్ కి ఈక్వల్ ఉండవు. బట్ మనకు వచ్చే దాంట్లో సరిపెట్టుకోగలము అండ్ కొన్ని సాక్రిఫైసెస్ చేయగలము. అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాం, పిల్లలు కజిన్స్ తో ఆడుకోగలరు, వీసా స్ట్రెస్ ఉంటది హెడ్ లో, మనం చేయాలనుకున్న రోజులు జాబ్ చేయొచ్చు, బ్రేక్ తీసుకోవాలనిపిస్తే ఒక 2-3 months హ్యాపీగా తీసుకోవచ్చు, మళ్ళీ జాబ్ స్టార్ట్ చేయొచ్చు. ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా కూడా మోర్
ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అందుకే మేమైతే జీసీ కోసం వెయిట్ చేయలేదు. మాకు ఈ టైం కరెక్ట్ అనిపించింది పిల్లల ఏజ్ బట్టి. సో మేము ఇండియా ఏదో ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ కోసం వెళ్దాము, యుఎస్ మన బ్యాకప్ ప్లాన్ అని అస్సలు అనుకోవట్లేదు. వీ షుడ్ మేక్ ఇట్ వర్క్ ఇన్ ఇండియా అండ్ ఇండియాలో మనం సెట్ అవ్వాలి. అన్లెస్ ఎక్స్ట్రీమ్ గా ఏదైనా జరిగితే తప్ప వీ విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ ఇండియా అన్న థాట్ ప్రాసెస్ తో మూవ్ అయ్యాము. సెకండ్ క్వశ్చన్, EB1 లో ఒక కేటగిరీ ఉంటుంది కదా, అవుట్ ఆఫ్ కంట్రీ 1 year గా మేనేజర్ గా పనిచేస్తే జీసీ వస్తుంది. ఆ కేటగిరీ కింద మూవ్ అయితే అసలు ఫ్యామిలీ అంతా మూవ్ అయ్యే వాళ్ళం కాదు. పిల్లల్ని 1 year కోసం ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పండి. అండ్ ఆల్సో మా ఇల్లు సేల్ చేయము బికాస్ మేము కోవిడ్ టైంలో ఇంట్రెస్ట్ రేట్ లో రీఫైనాన్స్ చేయించాము. అంత లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ నెక్స్ట్ 10 to 15 years కూడా వచ్చే ఛాన్స్ చాలా రేర్. అంత మంచి డీల్ ఎందుకు వదులుకుంటాము. నేను చెప్పిందంతా కూడా మోస్ట్లీ 2011-12 తర్వాత వచ్చిన వాళ్ళకే ఎక్కువ వర్తిస్తుంది. దాని ముందు వచ్చిన వాళ్ళకి అసలు H1 లాటరీ లేదు అండ్ వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా ఇంత కాంపిటీషన్, ఇన్ని అప్లికేషన్స్ లేకుండా కొంచెం బెటర్ గానే అయింది. ఇక్కడ ఇంకొక విషయం క్లారిఫై చేద్దాం అనుకున్నా, చాలా మంది డిఎంస్ లో ట్రంప్ వచ్చారు సో మీరు వెళ్ళిపోయారు భయపడి అన్నట్టు మాట్లాడుతున్నారు. లేదండి, ఇట్ ఇస్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. మేము ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాము. ఆలోచించినా గానీ ట్రంప్ ఎలెక్ట్ అయింది నవంబర్ లో, మేము జాన్ లో ఇండియాకి మూవ్ అయ్యాం. 2 months లో ఇంత పెద్ద మూవ్ ప్లాన్ చేయలేం కదా. అండ్ ట్రంప్ ఉండేది 4 years, ఇది ఆయన సెకండ్ టర్మ్. దీని తర్వాత ఇంకా పాసిబిలిటీ ఉండదు. అండ్ ఐ నో ఆయన ఇప్పుడు చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేస్తున్నారు, చాలా బిల్స్ పాస్ చేయడానికి, చాలా రూల్స్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ సేమ్ స్పీడ్ లో 4 years చేస్తారని గ్యారంటీ లేదు. అండ్ ఇప్పుడు సైన్ చేసినవి, పాస్ చేసినవి అన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యి ఎగ్జాక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయని కూడా చెప్పలేము. సో వీటి వల్ల మీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందా అన్నది కూడా వెరీ రేర్ ఛాన్స్ అండ్ వెరీ అన్ప్రిడిక్టబుల్. దానికోసం ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసుకుని సర్దుకుని వెనక్కి రావడం ఐ డోంట్ థింక్ ఇస్ ఐడియల్. ఎనీవే మాకైతే జీసీ లేదు, సో సేమ్ జాబ్ తో ఇండియా అయితే రాలేదు. మా పేరెంట్స్ ఇద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్, సో బిజినెస్ అయితే ఏమి రెడీగా లేదు మేము వచ్చి టేక్ ఓవర్ చేయడానికి. ఇండియాలో మా కెరియర్ ఏం ఉండబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో డెఫినెట్ గా చూడండి, మిస్ అవ్వకుండా. టైమ్ 2:53 అయింది. వివాన్ గడు ఇప్పుడే తినేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళాడు. కావాలో ఫలాఫల్ తెచ్చుకున్నాము. ఈ వీడియోలో మేజర్ గా గరాజ్ అంతా క్లీన్ చేసాము. క్లీన్ చేసినప్పుడు లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ ఏవైతే మాతో పాటు మేము ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయాలనుకుంటామో దొరికాయి. అప్కమింగ్ వీడియోస్ లో మా జాబ్స్ గురించి అండ్ కంటైనర్ తీసుకున్నామా లేదా అండ్ రీజన్స్ బిహైండ్ ఇట్ అన్ని మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.